Welcome to the forefront of innovation. Here, TSS ROV defines digital global leadership. Introducing DGL TS ROV. The future of innovation starts now. Executing Suro. ITLX permissionless listings, builder-owned markets trading రూపరేఖలను ఎలా మార్చేస్తున్నాయో ఈ విశ్లేషణలో స్పష్టంగా తెలుసుకుందాం. అసలు ప్లాట్ఫామ్కు ఎలాంటి రిస్క్ లేకుండా కొత్త మార్కెట్లను లాంచ్ చేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. అదెలాగో చూద్దాం. జూన్ 7వ తేదీలోపు ఎలాంటి స్టేకింగ్ అవసరం లేకుండానే ఏకంగా 5 కొత్త పర్ప్ మార్కెట్లను లిస్ట్ చేసుకునే అద్భుత అవకాశముంది. అంతేకాదు, ఈ ప్రారంభ లిస్టింగ్స్కు ఎలాంటి కఠినమైన వాల్యూమ్ టార్గెట్లు లేదా టైర్ నిబంధనలు అస్సలు అడ్డురావు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఈ కొత్త మార్కెట్లు పూర్తిగా బిల్డర్ల సొంతం. పారామీటర్స్ అన్నీ వాళ్ల కంట్రోల్లోనే ఉంటాయి. అధికారం ఉన్నచోటే బాధ్యత కూడా ఉంటుంది గదా. అందుకే ఇక్కడ మార్కెట్ రిస్క్ మొత్తం ఆ బిల్డర్లే స్వంతంగా భరిస్తారు. ఈ రిస్క్ను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రతి బిల్డర్ తమ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఒక ఇన్సూరెన్స్ ఫండ్ను స్వయంగా నిర్వహిస్తారు. ఒకరి ఫండ్తో మరొకరికి అస్సలు సంబంధం లేదు. ఇవన్నీ ప్రధాన ప్లాట్ఫామ్ నుండి పూర్తిగా వేరుగా అత్యంత సురక్షితంగా ఉంటాయి. భద్రత విషయంలో రాజీ లేదు. అందుకే ప్రతి కొత్త మార్కెట్ లాంచ్ అవ్వాలంటే 3 కఠినమైన దశల ప్రోటోకాల్ని దాటాల్సిందే. మొదటి దశలో కేవలం లిమిట్ ఆర్డర్లను మాత్రమే అనుమతించే పోస్ట్ ఓన్లీ మోడ్లో లిస్టింగ్స్ చాలా జాగ్రత్తగా మొదలవుతాయి. ఆ తర్వాతే అసలైన డెప్త్ టెస్ట్. ఆర్డర్ బుక్ 2 వైపులా $50,000 లిక్విడిటీని ఖచ్చితంగా చేరుకోవాలి. అంతేకాదు, ఈ $50,000 డెప్త్ ఏమాత్రం తగ్గకుండా 10 నిమిషాల పాటు అలాగే స్థిరంగా నిలబడాలి. ఈ కఠినమైన స్థిరత్వ పరీక్షల్లో పాసైతేనే 3వ దశలో పూర్తి ట్రేడింగ్ గేట్లు అందరికీ తెరుచుకుంటాయి. లాంచ్ తర్వాత అకస్మాత్తుగా లిక్విడిటీ పడిపోతే కంగారు పడక్కర్లేదు. సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రేడింగ్ను ఆపేస్తుంది లేదా పూర్తిగా డిలీట్ చేస్తుంది. ఈ ఆటోమేటెడ్ భద్రతా వ్యవస్థ ఎంత స్మార్ట్ అంటే ఇందులో ఎలాంటి మాన్యువల్ జోక్యం అస్సలవసరముండదు. మరో ముఖ్యమైన విషయం, ప్రతి మార్కెట్ ఐసోలేటెడ్ మార్జిన్ విధానంలోనే పనిచేస్తుంది. దేని రిస్క్ దానికి మాత్రమే పరిమితమన్నమాట. ఒకవేళ ఏదైనా లాంగ్ టేల్ మార్కెట్ కుప్పకూలినా సరే ఆ ఆర్థిక నష్టం మిగతా మార్కెట్లకు ఏమాత్రం వ్యాపించదు. కాబట్టి మన ప్రధానమైన బిట్కాయిన్ లేదా ఇథీరియం పొజిషన్స్ ఎలాంటి ముప్పు లేకుండా 100% భద్రంగా ఉంటాయి. పారదర్శకత కోసం ప్రతి మార్కెట్ను నడుపుతున్న బిల్డర్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఎలాంటి దాపరికాలు ఉండవు. ఈ ఆర్కిటెక్చర్ వల్ల ఈక్విటీలు, కమోడిటీలు, ఫారెక్స్ పేర్స్ లాంటి సరికొత్త అసెట్స్ అన్నీ సురక్షితంగా ఆన్చైన్లోకి అడుగుపెడుతున్నాయి. ఎలాంటి రిస్క్ లేకుండా సాంప్రదాయ అసెట్స్ను ఆన్చైన్ పర్ప్స్కు విజయవంతంగా అనుసంధానం చేయడమే ఐటీఎల్ఎక్స్ సాధించిన అసలైన విజయం. మరి ఈ ఐటీఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో తదుపరి ఏ సరికొత్త పర్మిషన్లెస్ లిస్టింగ్ రాబోతుంది? భవిష్యత్తు పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.